ఖచ్చితంగా వియత్నాంలోని ఆ శివలింగం చుట్టూ అల్లుకున్న మిస్టరీ, మాయమైపోయిన దాగిన వేల సంవత్సరాల రహస్యం. నమస్కారం. చరిత్ర పొరల్లోకి ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి. మనం ఇప్పుడు 1928 సంవత్సరానికి వియత్నాంలోని దట్టమైన అరణ్యంలోకి వెళ్తున్నాం. ఆధునిక ప్రపంచానికి దూరంగా వందల ఏళ్లుగా సూర్యరశ్మి కూడా సోకని మట్టి పొరల కింద ఒక అద్భుత రహస్యం నిద్రపోతోంది. దాన్ని కనుగొనేందుకు కొంతమంది సాహసయాత్రికులు, పురావస్తు శాస్త్రజ్ఞులు అన్వేషణ మొదలుపెట్టారు. వారి పారలు, గడ్డపారలు అరణ్యంలోని మట్టిని తవ్వడం మొదలుపెట్టాయి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. నిరాశ అలుముకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఒకరి గడ్డపారకు ఏదో గట్టిగా తగిలింది. అది రాయి. మొదట సాధారణ రాయి అనుకున్నారు, కాని ఆ రాయి పరిమాణం, దాని ఆకారం వారిని ఆశ్చర్యపరిచింది. మరింత జాగ్రత్తగా తవ్వుతూ వెళ్లగా భూమిలో నుంచి నెమ్మదిగా ఒక భారీ ఆకారం బయటపడటం మొదలుపెట్టింది. వారి కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పడ్డాయి. ఇది సాధారణ రాయి కాదు, అదొక శిల్పం. అది ఏంటి అని అర్థం చేసుకునే లోపే దాని చుట్టూ ఉన్న మట్టిని పూర్తిగా తొలగించగా వారి ముందు ప్రత్యక్షమైంది ఒక అద్భుత దృశ్యం. ఒక భారీ శివలింగం. కాని ఇది మామూలు శివలింగం కాదు. దీనిపై అద్భుతమైన శిల్పకళతో అనేక దేవతా విగ్రహాలు, కథలు చెక్కబడి ఉన్నాయి. ఇది కేవలం ఒక శిల్పం కాదు, అదొక కాలయంత్రం. గత చరిత్రను తనలో దాచుకున్న ఒక మిస్టరీ బాక్స్. పరిశోధనలు మొదలయ్యాయి. ఇది ఎప్పటిది? ఎవరు చెక్కారు? ఈ అరణ్యం మధ్యలోకి ఇది ఎలా వచ్చింది? కొన్ని నెలల కఠోర శ్రమ తరువాత పురావస్తు శాస్త్రజ్ఞులు ఆశ్చర్యకరమైన నిజాలను వెలికితీశారు. ఈ శివలింగం కేవలం 100-200 సంవత్సరాల నాటిది కాదు. ఇది దాదాపు 7వ శతాబ్దానికి చెందినది. అంటే నేటి నుండి దాదాపు 1400 సంవత్సరాల క్రితం చెక్కబడింది. దీనికి మరింత ఆశ్చర్యం కలిగించే అంశమేంటంటే ఇది చామ్ రాజవంశం నిర్మించిన శివాలయాల సముదాయంలో భాగం. ఈ ఆలయం ఇప్పుడు మనం చూస్తున్న నా సోన్ మైసాన్ దేవాలయ సముదాయానికి చెందినది. చామ్ రాజవంశం అంటే ఎవరు? వారి మూలాలు ఎక్కడ? చరిత్ర పుటలను తిరగేస్తే ఒకప్పటి ఈ ఆగ్నేయాసియా ప్రాంతంపై హిందూ ధర్మ ప్రభావం ఎంత బలంగా ఉండేదో తెలుస్తుంది. చామ్ రాజులు హిందూ ధర్మాన్ని పాటించేవారు. శివుడిని ప్రధాన దైవంగా కొలిచేవారు. వారు నిర్మించిన ఆలయాలు, చెక్కిన శిల్పాలు భారతీయ సంస్కృతి, శిల్పకళను ప్రతిబింబిస్తాయి. మరి ఈ శివలింగం అరణ్యం మధ్యలో మట్టి కింద ఎందుకు ఉంది? ఏమైంది ఆ గొప్ప దేవాలయ సముదాయానికి? దానికి సమాధానం యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు కాలక్రమేణా మట్టి, వృక్షజాలం ఆ దేవాలయాలను కప్పేయడం. ఒకప్పుడు దైవారాధనలతో, మంత్రోచ్చారణలతో మార్మోగిన ఈ ప్రదేశం కాలగర్భంలో కలిసిపోయింది. దట్టమైన అరణ్యం దానిని మింగేసింది. 1928లో కనుగొనబడిన ఈ శివలింగం కేవలం ఒక రాతి శిల్పం కాదు. ఇది మరుగున పడిపోయిన ఒక గొప్ప నాగరికతకు, మాయమైపోయిన ఒక దేవాలయ సముదాయానికి, వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వెలసిల్లిన హిందూ ధర్మ ప్రభావానికి సజీవ సాక్ష్యం. అది కాలం చెప్పిన కథ, అరణ్యం దాచిన రహస్యం, మానవ నాగరికత ఎంత పురాతనమైనదో, ఎంత అద్భుతమైనదో తెలిపే ఒక ఈ కథను విన్న తరువాత మన చుట్టూ ఉన్న ప్రతి మట్టి పొర కింద, ప్రతి శిథిలమైన రాయి కింద ఎన్ని అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయో అనిపిస్తుంది కదా. భవిష్యత్తులో ఇంకెన్ని ఆశ్చర్యకరమైన చరిత్రలు వెలుగు చూస్తాయో. మిత్రులారా, ఈ అద్భుతమైన చారిత్రక రహస్యం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే దయచేసి మన కనకా రాజా ఫ్యాక్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీలైతే ఓం నమః శివాయ అని కామెంట్ కూడా రాయండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.